ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 12వ తారీఖు లగాయితూ మే 18వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో 14వ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది. రవిగురులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి యందు శుక్రబుధులు, అలాగే మీనరాశి యందు కుజరాహుల యొక్క సంచారం ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుడు, కన్యాకేతువు సంచారంలో ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండేటువంటి శుక్రగ్రహం, రెండవ స్థానమందు ఉన్నటువంటి గురుగ్రహం, లాభస్థానమందు శనేశ్వరుడు, చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ఈ గ్రహ సంపత్తి వల్ల ఈ వారంలో ఆర్థిక స్థితిగతులు మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ఆర్థిక పరిస్థితులు, అలాగే ఇవన్నీ కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ఉండబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుగ్రహం యొక్క మార్పు జరిగిన తర్వాత లాభస్థానమందు శనేశ్వరుడు కానీ, శుక్రుడు జన్మ రాశి స్థితి కానీ, అలాగే గురుడు 2వ స్థాన స్థితి కానీ, ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలని సూచిస్తూ ఉన్నాయి. అనగా ఈ మే నెలలో ఈ 3వ వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏమైనా ఆర్థిక లాభాన్ని కలిగించేటువంటి విధంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు లేదా వ్యాపార లాభము, ఉద్యోగపరమైనటువంటి గుర్తింపు లేదా సన్మాన సత్కార్యములు పొందేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి ఇవన్నీ కూడా సంభవించబోతూ ఉన్నాయి. అంతేకాక ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభస్థానముందు శనేశ్వరుని యొక్క స్థితి ఏదైతే ఉన్నదో, ఎవరైతే విదేశాలలో నివసించేటువంటి మేషరాశి వారు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అటువంటి ఇబ్బందుల నుండి బయటపడేటువంటి స్థితిగతులను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో ప్రధానంగా ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలని, అలాగే కుటుంబపరమైనటువంటి మానసిక ప్రశాంతతని పొందేటువంటి స్థితిని ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దూరత్ర ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారు, తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలని ఆచరించాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. మరి ముఖ్యంగా తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది. అంతేకాక ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగాను, అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా లాభసాటిగాను కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మీరు తలపెట్టేటువంటి ప్రతి కార్యము కూడా అవి శుభ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఏవైనా సరే అవన్నీ దిగ్విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని, ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి.